హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో చెప్పుకుందాం న్యాయ నిర్ణయం అనే కథని. ఒక గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. ఆస్తి పంపకంలో వారికి ఒక పొలం గురించి తగాదా వచ్చింది. ఆ పొలం తనకే రావాలని ఎవరి మటుకు వారు వాదించారు. పొలం మీద ప్రతి ఒక్కడికి పూర్తి హక్కు ఉండడం చేత మధ్యవర్తి నిర్ణయం చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. చివరికి ముగ్గురు అన్నదమ్ములు ఒక న్యాయాధిపతి వద్దకు వెళ్ళి తమ తగాదాలో తీర్పు చెప్పమన్నారు. ముగ్గురు వాదాలు విన్న న్యాయాధికారి వారితో రేపటికల్లా ఆలోచించి ఎల్లుండి తీర్పు చెప్తాను, ఎల్లుండి నా వద్దకు రండి అని చెప్పాడు. న్యాయాధికారి అలా చెప్పాడే కానీ ఎంత ఆలోచించినప్పటికీ ఎవరి పక్షం తీర్పు చెప్పాలో ఆయనకు తోచలేదు. పొలం మీద ఆ ముగ్గురికి సమంగానే పూర్తి హక్కు ఉన్నట్టు కనపడింది. అయినప్పటికీ న్యాయాధికారి అయిన వాడు తగాదలో ఏదో విధంగా తీర్పు ఇచ్చే తీరాలి కనుక యుక్తిని ప్రయోగించి తీర్పు చెప్పడానికి న్యాయాధికారి నిర్ణయించుకున్నాడు. గడువు నాటికి ముగ్గురు అన్నదమ్ములు న్యాయాధికారి వద్దకు వచ్చారు. చట్టరీత్యా ఆ పొలం మీద మీకు గల హక్కులన్నీ పరిశీలించాను, కానీ నేను తీర్పు చెప్పే ముందు మీ గురించి కొన్ని విషయాలు నాకు తెలియాలి. అందుకని నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి సమాధానాలు చెప్పండి. మీరు ముగ్గురు సోమరిపోతుల్లాగే ఉన్నారు, కానీ మీ ముగ్గురులో ఎవరు ఎక్కువ సోమరిపోతు అని అడిగాడు న్యాయాధికారి. ముగ్గురు నేనంటే నేను అన్నారు. నేను దారికి అడ్డంగా పడుకొని ఉండగా అటుగా పశువుల మంద వస్తే వాటి కాళ్ళ కింద నలిగి అయినా పోతాను కానీ దారిలో నుంచి లేవను అన్నాడు పెద్దవాడు. నేను పడుకున్న ఇల్లు అంటుకొని మంటలు మీదకు వస్తున్నా నేను లేవను అన్నాడు రెండోవాడు. పైనుంచి బూజు కంట్లో పడుతున్నా కళ్ళు మూసుకోలేనంత ఒళ్ళు బద్ధకం నాకు చెప్పాడు మూడోవాడు. అబ్బా, ఎవరికి వారు తీసిపోయేట్లేరే. సరే, ఇది చెప్పండి, మీలో ఎవరికి చూపు బాగా అంతుంది అని అడిగాడు న్యాయాధికారి. 10 మైళ్ళ దూరాన ఉండే ఆ కొండపైన కూర్చున్న పక్షి కళ్ళార్పితే నాకు కనిపిస్తుంది అన్నాడు పెద్దవాడు. ఆ పక్షి కంట్లో నలుసుపడి అది కళ్ళు ఆర్పుతున్నది, ఊరుకునే ఆర్పుతున్నది నేను చెప్పగలను అన్నాడు రెండోవాడు. ఆ పక్షి కంట్లో పడినది ఏ నలుసైనది నేను చెప్పగలను అన్నాడు మూడోవాడు. ముగ్గురేనే. మరొక సంగతి, మీలో ఎవరు ఎక్కువ చలాకైన వాళ్ళు అని న్యాయాధికారి అడిగాడు. నేనే లేండి. ఒక పొలంలో ఒక వేట కుక్కను కొన్ని వందల కుందేళ్లను పెట్టి నన్ను వదలండి, నేను ఒంటి కాలుతో గెంతుతూ కుందేలు ఒక్కటి కూడా పొలం దాటి బయటికి పోకుండా చూడగలను అన్నాడు పెద్దవాడు. అదొక లెక్క. కొండ మీద కోట చూసారా? దానికి కప్పు లేదు, వాకిళ్ళకి తలుపులు లేవు, ఎప్పుడూ హోరుగాలి వీస్తూ ఉంటుంది. ఆ కోట నిండా ఈకలు నింపండి, ఒక్క ఈక కూడా కోట నుంచి ఎగిరిపోకుండా ఆపగలను అన్నాడు రెండోవాడు. నేను ఇవేమీ చేయను కానీ పరిగెత్తే గుర్రం కాలికి నాడా తగిలించి మేకులు కొట్టగలను అన్నాడు మూడోవాడు. ఇంకొక సంగతి కూడా చెప్పేయండి, మీలో ముగ్గురులోనూ ఎవరు ఎక్కువ తెలివిగలవాళ్ళు అని న్యాయాధికారి అడిగాడు. నా తెలివితేటలు అద్భుతం లేండి. ఏ మనిషి జుట్టు రంగు అయినా చెప్పండి, కొలిచినట్టుగా వాడికి చొక్కా కుట్టేస్తాను అన్నాడు పెద్దవాడు. నేను కొలిచినట్టుగా చొక్కా కుట్టేస్తాను, నాకు జుట్టు రంగు కూడా అవసరం లేదు, మనిషి దగ్గడం నాకు వినిపిస్తే చాలు అన్నాడు రెండోవాడు. న్యాయాధికారి మూడోవాడికేసి తిరిగి, నీ మాట ఏమిటి? నా తెలివితేటల ఏ వైద్యంలోనైనా తీర్పు చెప్పవలసి వచ్చినప్పుడు ఎలా చెప్పాలో తెలియని పరిస్థితి ఏర్పడినప్పటికీ చచ్చినా రెండో కంటివాడికి ఆ సంగతి తెలియనివ్వను అన్నాడు మూడోవాడు. వెంటనే న్యాయాధికారి గొంతు సవరించుకొని, మీరు తెచ్చిన తగాదలో గల న్యాయ సూత్రాలన్నింటినీ పరిశీలించిన మీదట ఈ పొలం మీలో మూడోవాడికి చెందుతుందని నేను నిర్ణయించాను. ఆ ప్రకారమే తీర్పు కూడా చెప్తున్నాను అన్నాడు న్యాయాధికారి. కథ కంచికి మనం ఇంటికి. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ కథ ఎలా ఉందో, కథ బాగుందా లేదా అనేది మీరు ఏ ఊరు వారో ఒక కామెంట్ చేయండి. దాంతోపాటు చిన్న లైక్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.